పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు చర్చలో శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, వీళ్ళంతా పాల్గొంటారు. ఇక ముందుగా కొన్ని విశేషాలు చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. సాక్షి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ పత్రికల్లో 8వ స్థానంలో సాక్షి ఉండడం విశేషం. వారికి సాక్షి యాజమాన్యానికి, సాక్షి సంపాదక సిబ్బందికి అందరికి కూడా అభినందనలు తెలియజేద్దాం. సాక్షి రోజువారీ సర్క్యులేషన్ 12,47,492 కింద ఏబీసీ నిర్ధారించినట్లుగా వారు సాక్షిలో ప్రధానంగా కథనం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 8,66,000 ఉంటే తెలంగాణలో 3,71,000 సర్క్యులేషన్ ఉన్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక సాక్షిలోనే పోలవరానికి మరో ద్రోహం, కుడి ఎడమల దగ, కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులే. ఈ సామర్థ్యంతో చేసే పనులకే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం ఇప్పటికే 41.5 మీటర్లు తగ్గించి బ్యారేజీగా మార్చేశారనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా కాలువల యొక్క సామర్థ్యాన్ని కూడా తగ్గించడానికి కేంద్రం స్పష్టం చేసిందంటూ వార్త వచ్చింది. ఇది కొంచెం ఆందోళన కలిగించేదే. ఇక నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా చంద్రబాబు, అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా, ఇప్పటికి 6 ఉత్తమ పాలసీలు ప్రకటించా, వాటితో ఈజ్ ఆఫ్ డూయింగ్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తా. శాసనసభలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రసంగం. హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ తన దగ్గర కొత్త ఆలోచనలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పడం విశేషం. ఎఫ్ఆర్బిఎం షరతులు ఉన్నాయి, అమ్మడానికి ఆస్తులు కూడా లేవని కూడా ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ కూడా కొత్త ఆలోచనలతో సంపద సృష్టిస్తే పేదరికాన్ని నిర్మూలించేస్తానని చెప్పారు. గతంలో కూడా అనేకసార్లు ఇదే మాట చెప్పేవారు, మళ్ళీ ఇప్పుడు అదే చెబుతున్నట్టున్నారు. నేను 1999లో సైతం అప్పుడు పవర్ రిఫార్మ్స్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని నేను సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తాననేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత రకరకాల రూపాంతరాలు చెంది ప్రస్తుతం కొత్త ఆలోచనల దశకు వచ్చారు. కొత్త ఆలోచనలు ఈ వయసులో ఆయన ఏం చేస్తారో ఏం కాదో చూడాల్సిందే. ఇది ఇంట్రెస్టింగ్ విషయంగానే భావించాలి. ఇక ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారండి చంద్రబాబు గారికి. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం తగునా? మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటేనే భయం వేస్తోంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ 6 అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని మీకు తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అప్పుల బాబు మళ్ళీ అవే అబద్ధాలు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా. సూపర్ 6ను తొంగలో తొక్కి అద్భుతాలు చేస్తానంటారా? 5 నెలలకు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టలేని మీరు సంపద సృష్టించి మాట్లాడతారా? వైసీపీ నేతల వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టిన ఒక్కరిపైనైనా కేసులు పెట్టారా? బాబు సతీమణి విషయంలోనూ ఓ అబద్ధాన్ని సృష్టించి నానా యాగి చేస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న చంద్రబాబు గారు మళ్ళీ పాత కథని అల్లి పాత విషయాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా మరి ఇంకా ఏం సాధించదలిచారో కానీ చివరికి ఆ విషయం కూడా మరి ఈనాడు వారు చాలా ప్రముఖంగా ఇంక వేరే వార్తలే లేనట్టు అదే వార్తకు ప్రాముఖ్యత ఇస్తూ చేస్తున్నారు. 10 ఏళ్లలో 1.81 లక్షల ఉద్యోగాలు, వీటిలో సచివాలయ ఉద్యోగులే 1.18 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శాసనసభలో కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక అదే టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక ఆన్సర్ ప్రకారం 12,115 కేసులు ఈ 6 నెలల్లో జరిగాయి. అది కూడా వీటిల్లో ప్రధానంగా మహిళలపై పిల్లలపై మానభంగాలు, హత్యలు, దాడులు మొదలైన వాటికి సంబంధించి వాస్తవమేనా అని తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు అడిగితే నెలల వారీగా ఎన్ని జరిగినాయి అనేది ఇస్తే 12,115 కేసులు అంటండి. అయినా కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టవా? బడ్జెట్లో కానరాని ప్రస్తావన, ఎక్స్గ్రేషియోకి 22 కోట్లే అంటూ ప్రజాశక్తి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు. సీమకు అంతులేని అన్యాయం, కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు అమరావతికే. మొత్తం కర్నూలులో ఉన్న ఆఫీసులన్నీ
ప్రధానంగా అక్కడ న్యాయ రాజధాని పెడతామని జగన్ గారు చేసిన ప్రయత్నానికి తూట్లు పొడుస్తూ కనీసం హైకోర్టు ఇవ్వకపోతే మిగతావి కూడా ఇవ్వకుండా మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టి ఇదంతా నేనే సాధించిన అభివృద్ధి అని చెప్పబోతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు పలువురు నేతలు. నేనంతా రాయలసీమలో చాలామంది నేతలు మాట్లాడారు. ఇక చంద్రబాబు గారు మళ్ళీ కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అంటూ అలాంటి వారికి మనము లెక్క అంటూ ఇక ఆయన అదే గోల ఎంతసేపు. ఓ పక్కేమో వైసీపీ నేతలకు సంబంధించిన భార్యలు తల్లుల మీద అరాచకంగా రాసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకేమో మద్దతు ఇస్తారు, ఇంకోవైపు ఏమో తన భార్య గురించి ఎవరిని సపోర్ట్ చేయం, దాంట్లో అనుమానమే అక్కర్లేదు. నిన్నేమో లోకేష్ గారు, ఇవాళేమో ఇది. ఇంక వేరే ఆలోచనలు అంటే కొత్త ఆలోచనలు చేయాల్సింది పోయి పాత కథే చెప్పి ఎంతకాలం. ఇప్పుడు కన్నబాబు గారు అన్నారు, లేని అబద్ధాన్ని సృష్టించి ఇట్లాంటివన్నీ ప్రచారం ఎందుకు చేస్తావు స్వామి అని. సరే, అయినా కూడా ఆయన వైఖరి అలాగే ఉంటుంది, ఆయన స్ట్రాటజీ అది. గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానానికి సహకరించండి అని కేంద్ర మంత్రిని కోరారు. లోకేష్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అంబటి రాంబాబు. వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. లోకేష్, శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులపైనే కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి అంబటి రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే చంద్రబాబు గారికి కూడా ఇచ్చే సమాధానం అనుకోవాలి అంబటి రాంబాబు గారు. ఇక దాచేశారంటూ మళ్ళీ చంద్రబాబు గారు ఈ బిల్డప్ పేపర్లో చాలా ప్రముఖంగా ఇచ్చారు. రాజకీయాల్లో అవినీతిని చూశారంట గత 5 ఏళ్లలో. అసలు ఆయన మీదే స్కిల్ స్కామ్ ఇవన్నీ వస్తే ఆయన తెలివిగా ఎట్లా చెప్తున్నారు చూడండి. ఆయన తెలివితేటలను ఒప్పుకోవాల్సింది. ఏమైనా పరిపూర్ణంగా పోలవరం అంట బిల్డప్ పేపర్. ఓ పక్కేమో వాళ్ళు 41.5కి సంబంధించి వాళ్ళు ఆదేశాలు ఇస్తే వీరేమో ఆదేశాలు ఇచ్చారంట చంద్రబాబు గారు 40 పూర్తి స్థాయిలోని పరిపూర్ణంగా నిలవచేసేటట్టుగా. ఎట్లా చేస్తారు? కేంద్రానికి ఆయన ఉత్తరం రాయాలి కదా, ప్రొటెస్ట్ చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో బిల్డప్ ఇచ్చేస్తే అయిపోతే సంతోషం, అయిపోతే నిజంగానే. కానీ అట్లా కాదు కదా. ఇక ఈ తెలంగాణకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, వాళ్ళు గాడిద పాలు వస్తాయని చెప్పి గాడిదలు కొనండి, ఆ పాలు మళ్ళీ మాకు అమ్మండి అని చెప్పి ఏకంగా ఒక ఆయన ఎవరో 100 కోట్లు దోచేశాడంటండి. గాడిద పాల వ్యాపారం పేట ది డాంకీ ప్యాలెస్ అంటే దాని పేరు కూడా. సో ఈ లీటర్ 1600 చొప్పున కొంటామని మాయమాటలు చెప్పి ఫ్రాంచైజీ కోసం లక్షల ముట్ట చెప్పామని బాధిత రైతులు గగ్గోలంట. 5 రాష్ట్రాల్లో 400 మంది బాధితులు. ప్రభుత్వం మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి. ప్రజల అమాయకత్వాన్ని ఏ రకంగా కొంతమంది స్వార్థ మోసగాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో మోసాల సంగతి పక్కన పెడితే ఇలా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మోసం చేస్తారనేది అర్థమవుతుంది. ఇక ముందుగా కొన్ని వీడియోలు చూసిన తర్వాత కన్నబాబు గారి అలాగే మరికొందరు వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియన్ టార్చర్ చేస్తూ ఒక కేసు తర్వాత ఒక కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బర్నింగ్ టాపిక్, అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్. అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి. అద్భుతం అంట, అమోఘం అంట. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుద్దని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో. మరి మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అవే బ్రాండ్లు, అవే రేట్లు. కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు. సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు
ఇదే కంపెనీ తయారు చేసే డిస్టిలరీ తయారు చేసే మందు ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. మీరు చేస్తే అది చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది. మేము చూస్తున్నాం ఆ షాపులు, దాని భోగవతం, మీ నాయకులు వాళ్ళని పీడించుకుని తింటున్న పద్ధతి. చివరికి షాపులు వచ్చిన వాళ్ళు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన వాళ్ళు ఒక వర్గాన్ని ఉంటుందా ఎవరైనా? ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడితే 37,313 కోట్లు అవసరం, దానికి రూపాయి కూడా కేటాయించలేదు. హోమ్ మినిస్టర్ గారు అడ్డగోలుగా చెప్తూ ఉన్నారు 3,500 కోట్లు కేటాయించామని. ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదమ్మా హోమ్ మినిస్టర్ గారు, మీరు బడ్జెట్ పేపర్లు, బడ్జెట్ పుస్తకం చూసి చెప్పాలి. నిజంగా దమ్ము ఉంటే 3,500 కోట్లు కేటాయిస్తే చెప్పాల్సిందిగా, చూపించాల్సిందిగా మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. డిఎస్సి ప్రకటించారు, ఈ మంత్ 5వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఏదా నోటిఫికేషను? 5వ తేదీ దాటిపోయింది కదా. ఉద్యోగం ఇవ్వలేకపోయినందుకు వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇవ్వాలి కదా. ముందు మాటలో చెప్పారు, అబద్ధాలు అసత్యాలు చెప్పారనమాట గత ప్రభుత్వం మీద. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రారంభించిన మైలురాళ్ళు లాంటి ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. రైట్, అదండి సంగతి. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి. చంద్రబాబు గారు కొత్త ఆలోచనలు చేస్తారట. కొత్త ఆలోచనలు అంటే కర్నూలు నుంచి ఆఫీసులను తీసుకెళ్ళి అమరావతిలో పెట్టడమా? కొత్త ఆలోచనలు అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంటే దాన్ని మసిపూసి మారేడికాయ చేయటమా? స్టీల్ ప్లాంట్ మూసేస్తాను, ఒక పక్క మూసేస్తూ ఇంకో పక్క కొత్త 1,50,000 కోట్లతోటి కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పి మాయ చేయటమా? ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఇసుక, మద్యం, లిక్కర్ వీటిల్లో వచ్చేటువంటి మొత్తాన్ని గందరగోళం చేయటమా? స్కాములు చూశారు కదా, ఇసుక మొత్తం దోచేయటం అని, ఇట్లాంటివి చాలా చూసాం కదా. బ్రాండ్లు ఏమి మార్చలేదని నిన్న ప్రజాశక్తి వాళ్ళు కూడా ఒక కథనం ఇచ్చారు. అన్ని పాత బ్రాండ్లే కంటిన్యూ చేస్తున్నారు ఇదంతా అని. సో ఇవన్నీ చూస్తే ఎవరికి భయపడాలి? హామీలు ఇవ్వలేని పరిస్థితి, అమలు చేయలేను, సంపద సృష్టించి అమలు చేస్తానంటారు. ఓ పక్క ఈ ముద్రగడ గారు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటేనే భయం వేస్తోంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ 6 అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని మీకు తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్లో మీకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మరి ఈ చంద్రబాబు గారు ఆలోచనలతో సంపద సృష్టిస్తారంటే మీరు నమ్ముతారా? ఆయన ఎలాంటి ఆలోచనలు చేస్తారు? హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ చాలా ఆలోచనలు ఉన్నాయంట. మరి వారి ఆలోచనలతోటి మీరు ఏకీపిస్తారా? ఆ ఆలోచనలు ఏమిటో మీరు కనిపెట్టగలరా? ముందుగా మీకు అక్కడ ఉన్న ప్యానల్ పెద్దలకు, ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి, ఆలోచనల వల్ల సంపద సృష్టించకూడదు సార్. మీ అందరికి తెలుసు, చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆలోచనల వల్ల సంపద రాదు. సంపద శ్రమ వల్ల లేదా ఏదైనా ఉత్పత్తి జరగడం వల్ల సంపద సృష్టించబడుతుంది. ఉత్పత్తి లేని ఆలోచనలు పడక గదిలో బాగానే ఉంటాయి, లేదా మాటలకు ఉపయోగపడతాయి, ప్రాక్టికల్ గా ప్రజలకు ఉపయోగపడవు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏమిటి? గత ఎన్నికల ముందు నేను సంపద సృష్టిస్తాను, ప్రజల నుంచి సంపదను సృష్టించి ఆ రకంగా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతాను, అభివృద్ధి పథంలో నడుపుతాను, సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కీలకం అని చెప్పాడు. కానీ ఈ రోజు అభివృద్ధి గురించి తక్కువ మాట్లాడుతూ ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆలోచనల్లో ఏమిటో, ఈ ఆలోచనల యొక్క ప్రభావం ఏమిటో ఇప్పటికీ ఈ 5 నెలల పాలనలో కొన్ని చూస్తున్నాం మనం. 4 P'లు, అంతకు ముందు ఉన్నటువంటి 3 P'లు ఏవైతే ప్రైవేటీకరణ, అదేవిధంగా పీపుల్స్ పార్ట్నర్షిప్ చేస్తాను, ప్రభుత్వ పెట్టుబడులు, ఈ మూడింటిని సమన్వయం చేసి 3 P'ల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు అదనంగా ప్రజల్ని కూడా పెట్టుబడిదారులుగా చేస్తానని చెప్తూ ప్రజల నుంచి వసూళ్ల కోసం సిద్ధపడడానికి 4వ P'ని చేర్చినాడు. ఈ 4 P'ల వల్ల అన్ని రంగాల్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికి అది వైద్య రంగంలో చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి, అందులో కూడా పేషెంట్స్ గా లేదా రోగులుగా ఎవరైతే మనం జాయిన్ అవుతాం వాళ్ళను కూడా భాగస్వాములు చేసి వాళ్ళ నుంచి కూడా ఫీజులు వసూలు చేసుకునేటువంటి పద్ధతుల్లో కొత్త తరహా విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణలో మరింత ముందుకు పోవడానికి ఇంకొక అడుగు వేస్తున్నాడు. రెండో వైపు విశాఖ ఉక్కు గురించి నిన్న కూడా పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినట్టు, ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినట్టు వచ్చింది. ఆయన చెప్తున్నది ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఉంది, కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి ఉంది, మీరు పునరాలోచించండి, కొంత సమయం పాటించండి అంటున్నాడు. అంటే ప్రైవేటీకరణ చేయండి, ప్రస్తుతానికి ఒత్తిడి ఉంది కాబట్టి స్లో చేయండి అనేది దాని అర్థం వస్తుంది. నిజంగా ప్రైవేటీకరణ ఆపకుండా ఉత్తరాంధ్రను, విశాఖ ఉక్కును పరిరక్షించకుండా ఉత్తరాంధ్రను అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వాళ్ళ ఆ ఉక్కు పరిశ్రమ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాబట్టి ఆ ఆలోచన పరిరక్షించడానికి ఉపయోగపడాలి తప్ప వేడుకోలుగా ఉపయోగపడినట్టుగా నిన్న ఢిల్లీలో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, అసెంబ్లీలో ఒక విషయం చెప్పాడు. ఈ రోజు ప్రభుత్వం
మన దగ్గర డబ్బులు లేవు, అమ్ముదామంటే ఆస్తులు లేవు, అందుకని ఆ కొత్త ఆలోచనల ద్వారా నా రాష్ట్రాన్ని ఇక్కడ మొత్తం మనం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పాడు. ఏమిటి కొత్త ఆలోచన? పేదరికాన్ని నిర్మూలించేస్తానంటున్నాడు. ఆలోచనతోటి పేదరికాన్ని నిర్మూలించేస్తానన్నారు సంపద సృష్టించి. ఇక్కడ అసెంబ్లీలో చెప్పి నేను కొత్త ఆలోచనలు చేస్తానని ఢిల్లీకి పోయి కొత్త ఆలోచన కార్యరూపం ఇచ్చినట్లు దేశ ఆర్థిక మంత్రికి నివేదిక ఇచ్చి వచ్చినాడు. ఏమిటంటే జిఎస్టీలో 1% సెస్ పెంచుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వని. అంటే అర్థం ఏమిటి? 1% సెస్ జిఎస్టీ మీద పెంచడం అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం వేయడం. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల భారం ఇప్పటికే 6,600 కోట్ల రూపాయలు వేసినారు, ఇంకో 10,000 కోట్లు రెడీగా ఉంది. మొత్తంగా పెరిగిన భారాలు ఒక పక్క ప్రజలు అల్లాడిపోతుంటే అదనంగా జిఎస్టీ మీద సెస్ వేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అమరావతికి లేదా తాను అనుకున్నటువంటి అభివృద్ధి ఏవైతే చెప్తున్నారో అటువైపు ఖర్చు పెడుతున్నట్టున్నారు. అంటే కొత్త ఆలోచనల వల్ల ప్రజల మీద కొత్త భారాలు కొత్త రూపాల్లో ఇవ్వబోతున్నారు. ఒకవైపు వైద్య రంగం ప్రైవేటీకరించబడి, రెండో వైపు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటో చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు చూస్తే వచ్చే అకాడమిక్ ఇయర్ కు డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. అంటే ఈ సంవత్సరానికి డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 అనేక పథకాలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు అవుతాయన్నారు. 1-6 తప్ప మిగతా ఏం అమలయ్యే పరిస్థితి లేదు. ఉచిత ఇసుక మీద మా ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ఆయన వైపు ఒప్పుకుంటున్నాడు. మరి ఇన్ని ఆలోచనలు చేసిన వాళ్ళు 6 నెలల్లో ఒకవైపు ప్రజల మీద భారాలేయడం, రెండో వైపు కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా సాధించుకోలేని స్థితికి రావడం. ఇప్పుడు 15,000 కోట్ల గురించి కూడా మాట్లాడినాడు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చేది మేము కట్టలేము, కేంద్ర ప్రభుత్వం కట్టమని. కేంద్ర ప్రభుత్వం అంత అమాయకంగా ఉందా? వీళ్ళు అడుగుతానే కట్టే వాళ్ళే, వీళ్ళు అడుగుతానే ప్రభుత్వం ఇచ్చేటట్టుంటే కేంద్రం బడ్జెట్ లోనే కేటాయించింది. వాళ్ళు బడ్జెట్ లో కేటాయించినప్పుడు మౌనంగా ఉండి అక్కడ 15,000 కోట్లు చెప్తాను ఇక్కడ స్వీట్లు పంచుకొని ఇప్పుడు అది ప్రపంచ బ్యాంక్ అప్పు కాబట్టి ఆ అప్పును మీరే కట్టండి అని ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు ఏం రాశారు అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో లేదా ఈ అధికార కూటమిలో ఉండే వాళ్ళంతా ఏం చేశారు? మేము అమరావతికి 15,000 కోట్లు సాధించినాం, ఇదిగో కేకులు అని చెప్పేసి కేకులు ఒకరి నోట్లో ఒకరు కేకులు తినిపించుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకుది, ఈ అప్పు మీరే కట్టండి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని వేడుకున్నట్టు ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఇంకా అమరావతి వచ్చింది కాబట్టి దీనికి కూడా చెప్పండి. అమరావతికి సింగపూర్ పార్ట్నర్షిప్ మళ్ళీ ఎలా తీసుకురండి అని కేంద్రాన్ని కోరారంట. మరి ఈశ్వరన్ గారేమో జైల్లో ఉన్నట్టున్నాడు. మరి ఇప్పుడు ఇంకెవరన్నా కొత్త వాళ్ళని పట్టుకొస్తారా ఏం కదా? మరోవైపు కర్నూలు నుంచి అన్ని ఆఫీసులు రాయలసీమవి కానీ కడప జిల్లా నుంచి ఎస్ఎంఈల ఆఫీస్ క్లస్టర్ కానీ అవన్నీ అక్కడే తరలించి ఈ అమరావతి తరలిస్తే అదే అభివృద్ధి, అదే కొత్త ఆలోచన అనుకోవాలా? సరే, ఇప్పుడు ఆయన చెప్తున్నది సింగపూర్ వాళ్ళు. గతంలో సింగపూర్ ఎక్స్పీరియన్స్ ఏమిటో మనం చూసినాం, దానివల్ల వచ్చిన నష్టం ఏమిటో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తర్వాత ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉన్నటువంటి మీరు చెప్పిన ఈశ్వరన్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఆయన పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మనకు ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. దానికి మరి కొత్తగా ఇంకో సింగపూర్ లో మరి ఎవరిని పట్టుకుంటారో తెలియదు. ఏమి సింగపూర్ చూపిస్తారు? సింగపూర్ అంటే అదేదో ప్రపంచంలో వింతైన ప్లేస్ లాగా, అక్కడంతా అద్భుతాలు జరుగుతున్నట్టు, ఆ అద్భుతాలు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఇక్కడేదో గొప్ప జరుగుతున్నట్టుగా ఒక షో చేయడానికి ఉపయోగపడవచ్చు, కానీ రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతుంది? రెండో వైపు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి అంటే సంపూర్ణ అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఈ మధ్య ఒక ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్ గారు అని ఒక పెద్ద ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆయన రీసెర్చ్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆయన రిపోర్ట్ లేటెస్ట్ గా ప్రకటించినాడు. ఆయన చెప్తున్నది 3 ప్రాంతాలు ఉన్నాయి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ. 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు తగ్గిపోతున్నాయి, సాగు భూములు, వలసలు పెరుగుతున్నాయి, గ్రామీణ జీవితం ఛిద్రమైపోయింది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించకుండా రాష్ట్రం యొక్క ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారుడు రారు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నది. మరి ఒక పక్క డబ్బులు లేకుండా, కొనుగోలు శక్తి పెరగకుండా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంటే మీరు కొత్త ఆలోచనలు అంటే ఇంకా అప్పులు పెంచి లేదా భారాలు వేస్తే ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా చెప్పాలా. కేంద్రం నుంచి నిధులు రాబడతాం, ఆ రకంగా మా ఐక్యత ఉంటుందన్నారు. మరి ఇప్పుడు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టినారు? చివరికి మీరు ముద్దుగా పిలుచుకుని అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంకే దారి అయిపోయింది. మరి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన భాగాన్ని గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడడంలా? కాబట్టి ఇవన్నీ ఆలోచనలు అనే పేరుతో ప్రజల మీద మరిన్ని భారాలేయడం, ప్రజల్ని మరింతగా ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధికి ఈ రూపంలో సహాయపడదు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వెనకబడిన ప్రాంతాలకు, అదేవిధంగా ఏదైతే ప్రయారిటీస్ నీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ నీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాలి. ఈరోజు పోలవరాన్ని కుదించేస్తున్నారు, నిర్వాసితుల గురించి మాట్లాడడమే లేదు. మరి ఆ నిర్వాసితులు లేకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? పోలవరం అభివృద్ధి కాకుండా ప్రాజెక్టులు ఎట్లా, నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆ రకంగా రాష్ట్రం ఎట్లా నీటిపారుదల అభివృద్ధి అవుతుంది? వీటి గురించి కేంద్రంతో మాట్లాడాల్సింది పోయి కేంద్రం దగ్గర విజ్ఞప్తులు తప్ప
అడిగే పరిస్థితి, ధైర్యంగా సాధించుకునే పరిస్థితి లేదు. ఆయనే చెప్పాడు 21 మంది ఎంపీలు ఉన్నారు, మన బలం కేంద్రంలో చాలా బలంగా ఉందని. మరి బలం ఉన్నప్పుడు ఎందుకు వాడుకోవడం లేదు? బలం ఉంటే అది ఉపయోగపడాలి కదా. ఆ బలాన్ని ఉపయోగించుకుని కదా కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సింది. అవును. నాకు 2 ఎంపీలు ఉంటే చాలు మొత్తం కేంద్రాన్ని గడగడలాడిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో మనం ఏమంటాం, మోడీ గారికి ఆయనకి ఇబ్బందులు ఆయనకి ఉన్నాయి కదా అని ఇప్పుడు చెబుతున్నారు. ఏం చేస్తాం. రైట్. నాగేశ్వరరావు పర్సూరు నుంచి. నాగేశ్వరరావు చెప్పండి, హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ నా దగ్గర ఆలోచనలు ఉన్నాయని చంద్రబాబు గారు అంటున్నారు. దాన్ని నమ్ముతారా? లేక మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటేనే భయమేస్తోంది, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం తగున, సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. ఈ నిధుల సంగతి ఇవన్నీ మీకు తెలియదా? మీరు ఇవన్నీ ఈ కబుర్లు చెబుతారా అంటూ ఆయన మండిపడుతున్నారు. ఎవరు కరెక్ట్గా చెబుతున్నట్టు? చంద్రబాబు గారు కొత్త ఆలోచనలతోటి ఏం సంపద సృష్టిస్తారు? మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్ కింద ఇప్పటికీ కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యాలు చేస్తూ, అరెస్టులు చేస్తూ, ఇంకా నా కన్నతల్లిని అవమానిస్తారా, అయ్యానా ఇయ్యనా, వీటిని ఏది వాస్తవంగా ఉంది, ఏది నిజానికి ప్రజలకు ఉపయోగపడేది? మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు సంపదను సృష్టిస్తానండి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాదండి. తన కోసం, తన కుటుంబం కోసం అమరావతిలో భూములు కొన్న ఒక సామాజిక ఒక గని సృష్టిస్తా అన్నాడండి. ఎన్నికల ముందు ఒక వీడియో వైరల్ అయిందండి బాబు గారి. ఏంటది? అది ఎన్ఆర్ఐలకి పెట్టుబడిదారులందరికీ ఫోన్లు చేసి మీరు పార్టీ సంఘాలు ఇవ్వండి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అమరావతిలో మీ భూములకి 100% రేట్లు పెంచేట అవకాశం నేను కల్పిస్తాను, మీకు సంఘాలు ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడాడండి. జూన్ 4వ తారీఖు దేశం మొత్తం స్టాక్ మార్కెట్లు 1,00,000 కోట్ల నష్టాలు వస్తే ఒక హెల్త్ 432 కోట్ల లాభం వచ్చిందండి. అది సంపద సృష్టి కదండి. సంపద సృష్టించినట్టేనా? నాకు అంతే కదండి, సంపదే కదా. అంత తెలివితేటలు ఉండవు కదా. హర్షత్ నాథ్ కూడా అంత తెలివితేటలు ఉన్నాను అప్పట్లో. రైట్. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్ గారు జంగారెడ్డి గురించి. రాజేష్ గారు చెప్పండి, చంద్రబాబు గారు కొత్త ఆలోచనలతో సంపద సృష్టిస్తారట, పేదరికాన్ని నిర్మూలిస్తారట, కానీ ఇవన్నీ సొలు కబుర్లనేమో ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. అసలు ఈయన చంద్రబాబు గారి సూపర్ 6 దొంగ హామీలు తలుచుకుంటేనే భయం వేస్తోందని ముద్రగడ గారు అంటున్నారు. ఎవరు నిజాలు చెబుతున్నట్లు, ఎవరు అబద్ధాలు చెబుతున్నట్లు? గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. సంపద సృష్టించుకుంటుంటే ఆ హెరిటేజ్ సంస్థలకి ఏమైనా ఉంటే సంపద సృష్టించుకుంటుండండి. అంతేనా? ఆ హెరిటేజ్ సంస్థలకి, ఆ కమ్మలకి, ఆ కమ్మ ఉంటారు కదా రోడ్డు తిరిగేళ్ళు, వాళ్ళకి ఏమైనా సృష్టించుకుంటాడు తప్ప పేద ప్రజలకి. ఆయన కొత్త ఐడియాలు వస్తాయంట కదబ్బా, కొత్త ఐడియాలతో చేస్తానంటున్నారు కదా. కరెంట్ బిల్లు కట్టిన పెంచుతురా, నిరుద్యోగ ప్రభుత్వం ఉన్నాడు యువకుడు మానేస్తున్నా. ఏది అర్థం కావట్లేదు. కరెంట్ ఛార్జెస్ సార్, కరెంట్ ఛార్జీలు కొత్త ఆలోచనే. కరెంట్ ఛార్జీలు కొత్త ఆలోచన కదా. అవును, కొత్త ఆలోచన. మీ కరెక్ట్గా చెప్పారు. లిక్కరు మామూలుగా గవర్నమెంట్ షాపుల్లో అమ్ముతా ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి సిండికేట్లు ఏర్పాటు చేయడం కొత్త ఆలోచనే. ఇసుక మొత్తం దోచేసుకున్నారు కదా వాళ్ళు. మొదట్లోనే పోలీసులు కాపలా పెట్టి జాగ్రత్త చేసి ఉండొచ్చు కదా. మొత్తం పాపం జగన్ ఏమో అమాయకంగా స్టాకులు పెట్టి 1,00,000 టన్నుల స్టాకు పెడితే వీళ్ళు మొత్తం తీసుకెళ్తుంటే చూస్తా కూర్చున్నారు, పోలీసులు చూస్తా కూర్చున్నారు. ఈయన ఇప్పుడు చెబుతున్నారు ఇసుక మెచ్చింది వాళ్ళకి వెళ్ళొద్దని. నిజమే, భలే భలే ఐడియాలు వస్తాయన్నమాట ఈ లెక్క. మీరు బండి బాగా గుర్తు చేశారు. మల్లా విష్ణు గారు చెప్పండి, మీకెందుకు రావట్లేదు అబ్బా ఈ ఆలోచనలు? ఆయన చూడండి కొత్త కొత్త ఆలోచనలు చేసేస్తారంట, పేదరికాన్ని నిర్మూలిస్తారంట. మరి మీకెందుకు రాలేదు? అయితే ముద్రగడ గారేమో ఇదన్నీ సొలు కబుర్లు నమ్మొద్దని అంటారు. మీరు నమ్ముతారా లేదా? సార్, అసత్యాల మీద, అబద్ధాల మీద, అవాస్తవాల మీద రాజకీయ పునాదులు ఏర్పరచుకున్న పార్టీ కాదు మాది. వాస్తవం ఇది చేయగలుగుతాము, ఇది చేయలేము అని ప్రజల ముందు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పని అధికారాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి 1-2 సార్లు. ఎందుకంటే మనం చూసాం క్లియర్గా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఎన్నికల్లో అధికారం కోసం 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు పూర్వం. ఇప్పుడేంటంటే 1000 అబద్ధాలు ఆడి అధికారంలో రావడం అనేది ఒక కార్యక్రమం లాగా ఉంది. అలాగే వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయకుండా, వాటి ఊసే ఎత్తకుండా, వాటి గురించి మాట్లాడకుండా ఒక దంపుడు ఉపన్యాసాలు,
రకరకాల ఆలోచనలు, కొత్త కొత్త అబద్దాలు అన్ని అసెంబ్లీ వేదికగా బయట చెప్తా ఉన్నారు. రోసయ్య గారు ఏం చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు ఈ మధ్య మనం చూసాము. ఈయన గురించి, ఈయన పరిపాలన గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి, ఈయన ఆలోచన గురించి. కాబట్టి ప్రజలు అమాయకులు అని అనుకుంటారు. ప్రజలకి ఏంటంటే ఏదో ఉన్నటువంటి ఇందాక మీరు అన్నట్టుగా బిల్డప్ ఎక్కువ ఇచ్చుకుని ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా, అభివృద్ధికి సంకేతంగా, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ వాస్తవం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వము కరెక్ట్ గా పరిపాలిస్తున్నామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కి ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయమని చెప్పాలి. అంతే తప్ప నిన్న శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలని మాట్లాడటం జరిగింది. అంటే ప్రతిపక్షము లేనప్పుడు ఇక అదే పనిగా ప్రతిరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంలో కానీ, బడ్జెట్ సందర్భంలో కానీ, లేకపోతే నిన్న మైక్ దొరికినప్పుడు కానీ ఈ అబద్దాలు మాట్లాడుతూ తల్లి గారి మీద, వారి సంబంధించినటువంటి అంశం మీద ఈయన పోస్టు పెట్టాడని చెప్పని పెద్దగా విషప్రచారం అన్నమాట. ఏంటంటే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల యొక్క ఆలోచనలు జగన్ గారి మీద చేయాలని క్రియేట్ చేసేటటువంటి ఒక సంస్కృతి. ఆ శాసనసభలో వారి భార్య గారి మీద ఏదేదో మాట్లాడేశారని కళ్ళమ్మలు నీళ్లు పెట్టుకుని ఏడ్చేసి సోషల్ మీడియాలో పెట్టి అదే ప్రచారం చేసి, అంటే ఏంటంటే మహిళలని ఆకట్టుకోవడం కోసం ఇలాంటి దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా అంటే ఇక్కడ అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ గారు అదే టైంలో అంతకంటే నీచంగా, అంతకంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ వారు జగన్ గారి మీద, జగన్ గారి మిసెస్ మీద, జగన్ గారి కుటుంబ సభ్యుల మీద అంత నీచంగా ప్రచారం చేసినా మీరు అసెంబ్లీలో ప్రస్తావించలే, బయట కూడా ప్రస్తావించలే. ఎందుకు ఈ దరిద్రం వదిలేశారు? మరి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? ఆయనేమో ఇప్పటికి కూడా అదే పాయింట్ చెప్తా ఉంటారు. ఇంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయటం, మొత్తం ఇష్యూస్ 12,000 కేసులు, 12,000 మంది నేరాలు జరిగితే ఆ విషయాలన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇప్పటికి కూడా ఇదే చెబుతుంటారు కదా. మరి ఇప్పుడు దాన్ని సక్సెస్ అనుకోవాలా, మీ ఫెయిల్యూర్ అనుకోవాలా? మీరు కూడా సానుభూతికి ఎందుకు చేసుకోలేకపోయారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా, వాస్తవంగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేయాలి అని చెప్పని ఆలోచన చేసి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చినటువంటి కార్యక్రమం. ఇక్కడేంటి సూపర్ 6 అబద్దాలు, లేకపోతే ఈ రాష్ట్రంలో 80-90 మంది మహిళల మీద అత్యాచారాలు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, మర్డర్లు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలను ఇది కాదు అని చెప్పాలి. అంతే తప్ప దానికి సమాధానం చెప్పకుండా, లేకపోతే అబద్దాలు ప్రచారం చేసి అవాస్తవాలు తెర మీద తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు ఏదో ఒక బ్రహ్మాండమైన ఇది జరుగుతుంది. ఉదాహరణకి నిన్న అప్పుల విషయం ఫస్ట్ మాట్లాడుకుందాం. అప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత జరిగినాయి క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు? 9,000 కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. కావాలంటే గుంజీలు తీస్తామని చెప్పని కూడా ఒక అబద్దం చెప్పేశారు. దాన్ని ప్రజలు నమ్మేటటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. దాన్ని అలా ఒక రకమైనటువంటి ధోరణి క్రియేట్ చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి డిఫరెన్స్ 5 లక్షల కోట్ల డిఫరెన్స్ ఉంది. అబద్దం ఎవరిది అబద్దం? బిరుదు రత్న, అప్పుల రత్న అని చెప్పని ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉందని చెప్పని కూడా చెప్పారు కదా. అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు అప్పుడెంత వచ్చినాయి, ఇప్పుడెంత వచ్చినాయి. అలాగే నీటి ఛార్జీలు పెంచారని, లేకపోతే దీనికి సంబంధించినటువంటి లోటు ఏ రకంగా లోటు ఏర్పడింది, ఆయన టైంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే దాన్ని కూడా అబద్దము. అలాగే ప్రతి సంవత్సరం 6 లక్షల కోట్లు రెవెన్యూ లోటు. అలాగే ప్రతిసారి కూడా 6 లక్షల కోట్లు నష్టపోతున్నాం ప్రతి సంవత్సరం కూడా. కరోనా సందర్భంలో కూడా రెవెన్యూస్ ఎలాగొచ్చినాయో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే చెత్త పన్ను, ఈరోజు నేను శాసనసభలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అడిగారు, ఏమని చెత్త పేరుకుపోయింది నగరాల్లో, ఏం చేయాలి అని చెప్పని. ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి నగరాల్లో చెత్తనంతా కూడా గత ప్రభుత్వము నగరానికి దూరంగా తీసుకుని వెళ్లి దాన్ని చేస్తా ఉంటే
శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిందంటే బెజవాడలో ట్రాక్టర్లు తిరుగుతున్నాయి సార్ రోడ్డు మీద, కుప్పలు చెత్త కుప్పలు ఉన్నాయి. పూర్వం చెత్త కుప్పల దగ్గరికి టైర్ బండ్లు వచ్చి ఆగితే ఎలా తీసుకెళ్తారో అలాంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఇట్లాగా నీటి పన్ను పెంచామని ఇలాగా ప్రతి విషయమును కూడా ప్రజలకి తప్పుడు సంకేతాలు, అబద్దాలు, అపసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మేము వాస్తవాలు చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే అబద్ధమే రాజ్యం వెళ్తుందని చెప్పిన వాస్తవం ఈరోజు కనపడతాము. సోషల్ మీడియా సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద ఎంత భయంకరంగా గత 5 సంవత్సరాలు పెట్టారనంటే 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మొన్న విజయం గారు టైరు పంక్చర్ అయినటువంటి సందర్భం కానీ, లేకపోతే ఇంకా అనేక సందర్భాలలో అవాస్తవాలు ప్రచారం చేసి మొన్న ఆధారాలతో సహా ఏ సందర్భంలో ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టారు అని చెప్పని మొన్న డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మేము మొత్తం అంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలా జరుగుతుంది, మీరు వన్ సైడే చూస్తున్నారు, అవన్నీ కూడా ఫేక్ అకౌంట్తో మీ వాళ్ళు టీడీపీ సంబంధించిన వాళ్ళే కొంతమంది పెట్టారు, మా మీద కేసులు పెడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు, చట్టాన్ని మీరు గౌరవించాలి, చట్ట ప్రకారం మీరు పరిపాలన చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవేవి పట్టనట్టుగా ప్రతి వాక్యంలోనూ అబద్ధం ఉంటే ఎన్నెన్ని ఖండిస్తాము, ఎన్నెన్ని ఇచ్చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సూపర్ 6 ఒకటి ప్రాక్టికల్ గా చూశారు ఎన్నికల్లో. ఇందాక కన్నబాబు గారు మాట్లాడినట్టు మద్యం నేను వస్తే ఈ మద్యం మేలైనటువంటి మద్యం ఇస్తానన్నాడు. ఏం జరుగుతుంది? అవే బ్రాండ్లు, అవే వ్యవహారం, మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ దీని నుంచి తీసుకుపోయి ప్రైవేటు దాంట్లో చేయడము. మళ్ళీ ఆ పత్రికలే రాసినాయి ప్రైవేటు దాంట్లో ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారని, లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇలాగా ఇసుకలో చూడండి, టెండర్స్ వేసిన వాళ్ళు 30 నుంచి 120 లోపు మనం టన్ను బయటికి తీసుకురావడానికి ఖర్చు అవుతుందంటే ఈ రోజు అధికారికంగా ప్రతి చోట కూడా 30,000 రూపాయలు లారీ అవుతుంది, ట్రాక్టర్కి అదనంగా 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పని, దోచేస్తున్నారని చెప్పని, దోచేయడం జరుగుతుందని చెప్పని ఈరోజు ఆ పత్రికల్లోనే 2 పత్రికల్లోనే వచ్చినాయి. దాన్ని ఎవరు అదుపు చేస్తారు? ఆయన వాళ్ల గురించి, ఎమ్మెల్యేల గురించి చెప్పి పదే చెప్పి దాన్ని దీంట్లోకి తీసుకురాలేపారు, క్రమశిక్షణగా ఉండమని చెప్పలేకపోగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అబద్దాలు ప్రచారం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, నిన్న కన్నబాబు మాట్లాడినటువంటి మాటలు కానీ, అంబటి రాంబాబు గారు వాళ్ళ వైఫ్ విషయంలో మాట్లాడినటువంటి మాటలు కానీ ఏదైనా ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడమని చెప్పాలి. అంతే తప్ప అబద్దాలు, మోసాలతో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం నడుస్తుందండి. పోలీసు రాజ్యం యాక్టివిస్టులను పట్టుకెళ్లి కొట్టి, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి కేసులు నమోదు చేసి ఎవరు మాట్లాడకుండా ఉండాలని చెప్పిన కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రజలు ఇప్పటికే అర్థమైంది. మేము కూడా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మీరు చెప్పిన పాయింట్ బాగుందండి. ఓ పక్కేమో తన భార్యని ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఆయనకు చెబుతారు. మరి అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ముందు కేసులు పెట్టాల్సి వస్తే ఆ బూతులు తిట్టినందుకు, వాళ్ళ నీళ్ళు తిట్టినందుకు మీ స్పీకర్ మీద, డిప్యూటీ స్పీకర్ మీద పెట్టాలన్నారు. వాటికి సమాధానం చెప్పరు. తమాషాగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను విష్ణు గారు. మీరు ఇందాక చెత్త గురించి ప్రస్తావించారు కదా, నాకు ఒక మిత్రుడు చెప్పారు, ఊరి పేరు చెబితే తెలిసిపోతేమో, ఒక పెద్ద ఊళ్ళో డాక్టర్లని డబ్బులు అడిగారంట టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదంట. మొదట ఇవ్వకపోతే అక్కడ ఆసుపత్రి దగ్గర చెత్త ఎక్కువ పేరుకుంటుంది కదా, ఆ చెత్తను తీయొద్దని ఆదేశాలు ఇచ్చారట. సో దాంతో వాళ్ళు భయపడిపోయి వెళ్ళి బేరం కుదుర్చుకోవాల్సి వచ్చిందంట. సో చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు అన్న సంగతి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొందరు రుజువు చేస్తున్నారు అనుకోవాలి. రైట్. రవి కృష్ణా ప్రజలకి కంప్లీట్ చేయండి, మాట్లాడండి. పర్లేదు మాట్లాడమన్నారు సార్. మళ్ళీ రవి కృష్ణా జిల్లా నుంచి. రవి గారు నమస్కారం. క్లియర్ గా అర్థమైంది. సంపద సృష్టి చంద్రబాబు నాయుడు ముందున్న మాట అయితే వాస్తవం అండి. ఏ రకంగా ఉన్నారంటే సంపద సృష్టి నీరు చెట్టు అనే కార్యక్రమం తీసుకుని 2019 ఎలక్షన్ ముందు కార్యకర్తలకు దోచిపెట్టాడు చూడండి. దానికి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి 330 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేసి కార్యకర్తలకు పంచుతున్నాడు ఆ సంపదనే. అప్పుడు వీర్రాజు గారు సోమవీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఆయన అన్ని తిరుగుతూ ఉండేవాడు కదా.
1300 కోట్లు నాకేశారని చెప్పి ఏదో అన్నాడు. అట్లాగే కట్టినటువంటి మరుగుదొడ్ల ఇష్యూ కానీ, చెరు ట్యూనీర్ కింద కానీ, వీటన్నిటి కింద అప్పుడు ఆయన ఆరోపణ చేశాడు. ఇప్పుడు వాళ్లే భాగస్వాములు అనుకోండి. ఓకే, స్వతంత్రం వచ్చిన తర్వాత అటువంటి ఫ్రాడ్ జరిగిన కార్యక్రమం మీద అంత ఫ్రాడ్ కార్యక్రమం సార్ అది. నెక్స్ట్ ఇప్పుడు సంపద సృష్టి విషయంలో గ్రామాల్లో బిల్ షాపులు చూడండి సార్. ఈ రోజున సంపద సృష్టి ప్రతి గ్రామంలో బిల్ షాపులు, ప్రతి ఊరికి వాడుగట్టికి బిల్ షాపులు పెట్టి సంపద సృష్టిస్తున్నారండి. వాళ్ళు ఫ్రీ ఉంది సార్. ఫ్రీయస్ గా మీకు మా కృష్ణా జిల్లాలో పాపులేషన్ దగ్గర నుంచి కృష్ణా జిల్లా మన బ్యారేజ్ వరకు కూడా మొత్తం ప్రైవేట్ ల్యాండ్స్, ఏ కాకుండా ప్రైవేట్ ల్యాండ్స్ మొత్తం కొనేది టీడీపీ లీడర్లో, ఈ టీడీపీ లీడర్లో ఈ రోజు దాన్ని మొత్తం ఈ ఫ్రీ ఇసుక ఇసుక మొత్తం తోడేస్తున్నారండి. మొత్తం తోడేస్తున్నారా? అప్పుడు ఇప్పుడు ఈ పర్యావరణ శాఖ మంత్రి గారికి అయ్యేవి పర్యావరణ ప్రాబ్లమ్స్ అవి పట్టవండి. మామూలుగా జానగారు అమ్మాయిల్ని వేరే వాళ్ళ లీడర్ల పిల్లలంటే వాళ్ళకేం పట్టదండి. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలండి. వాళ్ళకేదో సోషల్ మీడియా ఇబ్బంది కలిగితే మాత్రం కలిగిందంటారు అనకూడదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పడం తప్పుగా ఉంది. అది నాకైతే నచ్చట్లేదు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చెప్పడమే. ఇది చివరికి కుటుంబ సభ్యుల్ని కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదు. చివరికి వైసీపీ వాళ్ళు కూడా చచ్చినట్టు అయ్యా మా కుటుంబ సభ్యులు ఇట్లా చేశారు అని చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. వీళ్ళ కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు, ఎవరు చేసినా తప్పు అనే పరిస్థితి నుంచి ఈ పరిస్థితి తీసుకెళ్లారు. రైట్. అనిల్ గారు కడప నుంచి చెప్పండి. చంద్రబాబు గారు కొత్త ఆలోచనలతో సంపద సృష్టిస్తానంటున్నారు. ఆయనకి ఐడియాలకి మీరేమన్నా తోటి చేస్తారా? ముద్రగడ గారేమో ఈ దొంగ సూపర్ 6 తలుచుకుంటేనే భయం వేస్తోంది, సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ముద్రగడ గారు అంటున్నారు. మీరు ఎవరిది కరెక్ట్ అంటారు? మీరు కరెక్ట్ అయినట్టుంది. రైట్. మరొకటి సాంబశివరాజు గారు గాజువాక. సాంబశివరాజు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నేను విష్ణు గారిని ఒక విషయం అడగాలనుకుంటాను సార్. దేని మీద? విష్ణు గారిని ప్రస్తుత పరిస్థితి సార్, ఇలాగ సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు డీజీపీకి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏమి యాక్షన్ తీసుకున్నారు సార్? ఇక ఫర్దర్ పైకి వెళ్ళే అవకాశం లేదా? గవర్నర్ ఏం చేస్తున్నాడండి? మోదీ గారు ఏం చేస్తామండి? ప్రెసిడెంట్ ఏం చేస్తామండి? మనకి ఇంత లీగల్ సపోర్ట్ ఉంది, ఇంత ఉండి ఈ లీగల్ వైఎస్ఆర్ లీగల్ పార్టీ మాత్రం యాక్టివ్ గా ఉందని నేను అనుకోవడం లేదు సార్. అట్లా కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. గవర్నర్ ఏం చేయలేరు. మోడీ గారేమో ఆయన పార్ట్నరే కదా. ఆయన అనే పరిస్థితి కూడా 12,000 కేసులు వస్తే వెస్ట్ బెంగాల్లో 1-2 కేసులు వస్తేనే పెద్ద అల్లరి చేసినటువంటి హోంమంత్రి అమిత్ షా గారు ఇక్కడ నోరు ఇప్పుతున్నారా? బీజేపీ వాళ్ళు నోరు ఇప్పుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లో భాగస్వాములు కదా. మంచి చెడు రెండు, మంచిది మంచి అని చెప్పండి, చెడేది చెడు చెప్పండి. కానీ ఆ పరిస్థితి లేదు కదా. మోడీ గారు కూడా అబో పాలిటిక్స్ ఉండట్లేదు కదా. ఆయన కూడా ఆయన ధోరణిలో ఆయన వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పినా ఉపయోగం. ఇవన్నీ ఎందుకండి? మోడీ గారిని అన్ని బండబూతులు తిడితే అది తప్పు కాదని, అంటే టెర్రరిస్టు పెళ్ళాన్ని ఏలుకోలేనివాడు అని అన్ని తిడితే అదేవి తప్పు కాదన్నట్లుగా ఇప్పుడు తప్పు కాదని మనం అనుకోవాల్సిన పరిస్థితి. మోడీ గారు ఒప్పుకున్నట్టే ఈయన ఖండించలేదు. నేను అట్లా అనలేదు. మరి అయినా కూడా వాళ్ళిద్దరు కలిసిపోయారు కదా. ఈ టైంలో దాని గురించి మాట్లాడకుండా మా ఇంట్లో వాళ్ళు అన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు. నువ్వు సూపర్ 6 హామీల గురించి చెప్పమంటే ఇవన్నీ చెబుతున్నారు. మనం ఏం చేస్తాం? అయ్యే కొత్త ఆలోచనలు అనుకోవాలి. వెంకటేష్ గారు మీరేం చెప్పండి సార్. కొత్త ఆలోచనలు వస్తాయంటే చంద్రబాబు గారు అప్పుడు దాకా ఆగుతారా ఈ హామీల అమలు గురించి? మరోవైపు ఏమో ఎన్ని సొల్లు కబుర్లనేమో ముద్రగడ గారు అంటున్నారు. మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా, అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. సంపద సృష్టిలో భాగంగా ఆయన కొత్తగా ఏదో కొత్త ఆలోచనలు చేస్తానని అంటున్నారు. కానీ ఏ కొత్త ఆలోచనలు చేసినా అల్టిమేట్ గా చంద్రబాబు గారి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రజల ఇళ్లలో ఉన్నటువంటి సొమ్ములు కాజేయడం. ఇప్పుడు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం కానివ్వండి, లేదంటే మరొక విషయం మద్యం ఛార్జీలు కానివ్వండి, ఇసుక ఛార్జీలు కానివ్వండి, అన్నీ పెరిగినాయి. కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్ గా దీని యొక్క గ్రావిటీ దేని మీద పడుతుంది అంటే సామాన్యుడి పాకెట్ మీదే పడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారండి. ఈ 5-6 నెలల పరిపాలనలో ప్రజలు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2027 జమిలీ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల ఏం చేయాలి అని చెప్పేసి, ఈ లోపల మనం ఏమేమి చదువుకోవాలి అని చెప్పేసి అమరావతికి సంబంధించి పాపం చనిపోయి ఎక్కడున్నారు సుష్మా స్వరాజ్ గారు ఆనాడు సింగపూర్ కన్సార్షియం ఒప్పందానికి ఆవిడ ఓకే చెప్పలేదు సార్. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సుమారుగా 1640
సబ్జెక్ట్ టు కరెక్షన్ 1640 ఎకరాలు సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తు పూడ్చి సింగపూర్ ప్రభుత్వానికి లేదా సింగపూర్ కన్సార్షియంకి సంబంధించినటువంటి పెద్దలకి కట్టబెట్టే కార్యక్రమం జరిగితే సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఆవిడ ఒప్పుకోలేదు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఢిల్లీ పరిగెత్తినటువంటి పరిస్థితి. మళ్ళీ సింగపూర్ కన్సార్షియంకు సంబంధించిన అగ్రిమెంట్ కి మళ్ళీ జీవం పోయింది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇదంతా సంపద సృష్టిలో భాగమే అని చెప్పేసి అని మనం విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. మోరోవర్ ఇప్పుడు ఈ శాండ్ విషయానికి వచ్చేప్పటికి పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ యొక్క సొంత ఎమ్మెల్యేలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. శాండ్ ఎంత అధ్వానంగా, శాండ్ యొక్క పాలసీ ఎంత అధ్వానంగా ఉంది అనేది ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమి చెప్పాలో అర్థం కాక అసెంబ్లీలో అలా నిలబడిపోయినటువంటి పరిస్థితి. అలాగే లిక్కర్ విషయానికి వచ్చేప్పటికి పక్కన రాష్ట్రాల్లో 90 రూపాయలకు అమ్మే మద్యాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 99 రూపాయలకు అమ్మి 9 రూపాయలు పర్ వాటర్ బాటిల్ కి 9 రూపాయలు సంపద సృష్టి చేశాము అని చెప్పేసి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం ప్రజలని దోచుకోవడానికి, తాము సొంత డబ్బుల్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్లేషించాలి తప్ప సంపద సృష్టి పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే పక్క దేశాల నుంచో కంపెనీలను తీసుకొస్తున్నామని మరొకటి అని చెప్పేసి అని కబుర్లు చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏదైతే ఉందో గణాంకాలతో సహా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకు ముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, సంపద సృష్టి ఎలా చేశాము, ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 500 కోట్ల రూపాయలతో దాని యొక్క టర్న్ ఓవర్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5500 కోట్లకు తీసుకెళ్లారు మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ మీ హయాంలో ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఈ రోజు వరకు కూడా ఏమీ చెప్పలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు, సోషల్ మీడియా సైన్యానికి సంబంధించినటువంటి ఈ కేసులు పెట్టి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేసి ప్రజల యొక్క మొత్తం వ్యూని మొత్తం వాళ్ళ యొక్క మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా వైపే తిప్పుతున్నారు. కానీ వారి యొక్క సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తానన్నటువంటి అమ్మఒడి గురించి కానీ లేదా తల్లికి వందనం అనే దానికి పేరు మార్పు చేసినటువంటి ఈ పథకాన్ని గురించి కానీ, ముఖ్యంగా ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. దాని మీద ఇప్పటి వరకు చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఫ్రీ బస్సుకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో అది వచ్చేటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ వర్గాలు ఎవరు కూడా ఆ ఫ్రీ బస్సు పథకాన్ని సపోర్ట్ చేయట్లేదు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఈ 1500 రూపాయలు పర్ ఉమెన్ కి ఇస్తానన్నటువంటి కార్యక్రమం కానీ వీటి ఎన్నిటి గురించి ఎవరి గురించి అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏమనుకోవద్దు వెంకటేష్ గారు, ఈ మహిళలకి 1500 చొప్పున అట్లాగే ఇట్లాంటి హామీలు ఇచ్చారు కదా 1500, ఆ మహిళలంతా వద్దొద్దు మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఏమన్నా మీరు బాధపడుతున్నారు ఇప్పటికి కూడా మీ మిస్సెస్ గురించి ఏదో చేసి అన్నారని చెప్పి అని జనంలో ఆ సానుభూతి ఏర్పడిందని చంద్రబాబు గారు నమ్ముతున్నారా? లేకపోతే ఇట్లాంటి కబుర్లు చెబితే మహిళలు 1500 ఇవ్వాలి ఇస్తా అన్నారు కదా ఇవ్వక్కర్లేదు అనే ఫీల్ అవుతారనా ఏంటి అసలు ఆయన ఉద్దేశం? ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట? అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా సవాల్ వేస్తున్నారు, మేము మా రుజువు మేము అసలు రాజకీయాలను తప్పుకుంటాం అంటున్నారు. అయినప్పుడు కూడా ఓ పక్క కులాల మధ్య ఘర్షణలు పెట్టిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టి ఈయన ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారి ధైర్యం అదేనండి. ఆయన ఏం చేసినా ప్రజల యొక్క వాయిస్ ని ఆయన ఎప్పుడు వినడు. ఆయనకి డైరెక్ట్ గా ప్రజల వాయిస్ అడ్రస్ చేయడం కూడా ఆయన ఎప్పుడు చేసే పరిస్థితి కాదు. ఈ రోజు సామాన్యమైన ప్రజలు ఏమనుకుంటున్నారో, సామాన్యమైన ప్రజల్లో ఉన్నటువంటి నానుడి ఏముందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకోనటువంటి పరిస్థితి. వినిపించినా వినపడినట్టే నటిస్తాడు ఆయన. లేదంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక పాలసీ గురించి చెప్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి 24 అవర్స్ లో ఎందుకు తీసుకోవట్లేదు సార్? 24 గంటల్లో సాక్షాత్తు సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మైనింగ్ పాలసీ గురించి తీసుకోవాల్సినటువంటి మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి గురించి మాట్లాడకుండా, ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సదయాన వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా మనవాళ్లే కదా కొన్నాళ్ళు దోచుకొని సంపద సృష్టి మనవాళ్ళకు కూడా జరగాలి కదా అనే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది తప్ప సామాన్యమైన ప్రజలు
ఎలా ఘోష పెడుతున్నారు అనేటువంటి పరిస్థితి ఈ పాలకులకు తెలియని విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అలాగే మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా బయటికి వెళ్తే ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని చెప్పి ఒక బహిరంగ సభలో ఆయనే వ్యక్తపరిచినటువంటి వ్యవహారం మనం చూసాం. ప్రజలు తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు అన్న విషయం డిప్యూటీ సీఎం గారి దాకా వెళ్ళినటువంటి విషయం మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పేసి నేనైతే అనుకోను. వెళ్ళినా కానీ మనకు వినపడినట్లు మనకి సంబంధించిన విషయాలు అప్పటి నుంచే డైవర్షన్ మొదలైంది. మీ దృష్టికి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, అప్పటి నుంచే డైవర్షన్ మొదలుపెట్టి సోషల్ మీడియా వాళ్ళ మీద పడి మొత్తం ఇష్యూ అంతటిని ఇటు డైవర్ట్ చేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్ని అడ్డం పెట్టుకుని అరాచకంగా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ కలగట్లా? డైవర్షన్ మొదటి నుంచి జరుగుతున్నాయండి. డైవర్షన్ అప్పుడు ఇంకా పెరిగింది, సోషల్ మీడియా మీద డైవర్షన్ అప్పుడు మొదలైందండి. ఎస్, డైవర్షన్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు నుంచే మొదలెట్టారు ఆయన. కాకపోతే అది పతాక స్థాయిలో జరిగింది, ఈ రోజు చేరింది అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి అనేది, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఓడిపోయారు, బాగా పని చేసినప్పటికి కూడా 151 సీట్లలో ఉన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకి మనం లిమిట్ చేయగలిగాం. కానీ ఈ సోషల్ మీడియా వ్యవహారంలో మాత్రం మనం కట్టడి చేయలేకపోతున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటనేది వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఈ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఎలా ఎదుర్కోవాలో తెలియక సోషల్ మీడియాకి సంబంధించి చాలా బలంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాని టార్గెట్ చేయడం జరిగింది. ఇది పతాక స్థాయికి జరిగింది. ఇది నిజం చెప్పాలంటే ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా ఈ అరెస్టులకి అసలు ఎటువంటి వ్యవహారాలకి కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమాండ్కి పెడతారు, వాళ్ళకి 3rd డిగ్రీ పెడతారు, ఆ 3rd డిగ్రీ అప్లై చేస్తున్నారు, మొహాలకు ముసుగులేస్తున్నారు తీవ్రవాదుల్లాగా. ఆడపిల్లలను అయితే తెనాలికి సంబంధించిన ఒక ఆడపిల్లని అయితే ఆవిడ కోర్టులోనే చూపించినటువంటి పరిస్థితి, నా చేతుల్లోని పగలగొట్టేశారు అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ గారికి. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ కొత్త ఆలోచనల కిందే చూసుకోవాలేమో మనం. ఖచ్చితంగా అండి. ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రాజ్యహింస, ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రాజ్యహింస ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వారియర్స్ మీద జరుగుతుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. పోనీ అలా చేశారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కూడా చేస్తే కర్ణాటకలో లాగా అటు అన్ని పార్టీల మీద కేసులు పెట్టినట్టయితే ఎవరైనా కానీ శభాష్ అనేటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులకేమో సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గత ముఖ్యమంత్రిని అసభ్యంగా తిట్టినటువంటి వ్యక్తులకి చైర్మన్ పదవులు ఇస్తారు, మినిస్టర్ ప్రోటోకాల్ ఇస్తారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఆయన బలమైన సోషల్ మీడియా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి పబ్లిక్ డైవర్షన్, వాళ్ళు అలా తిట్టారు ఇలా తిట్టారు అని చెప్పేసి ఎప్పుడో జరిగిపోయినటువంటి వ్యవహారాలను ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించి, జరగని వ్యవహారాలను కూడా ప్రస్తావించి, నిజంగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు చెప్పారని చెప్పేసి తిడుతున్నారని చెప్పేసి లేదా తిట్టారని చెప్పేసి నా కుటుంబ సభ్యులను తిట్టారని చెప్పేసి చెప్తారు. కానీ మరి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి చంద్రబాబు నాయుడు గారికి కనపడట్లేదా, లేకపోతే కనపడినట్లు వ్యవహరించాలని చెప్పేసి నేను అనుకుంటున్నారా అనేది మనం చూడాలి. రైట్. ఇక రాంభూపాల్ గారు మీరు చెప్పండి, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పులు చేస్తే చర్య తీసుకోవచ్చు, దాంట్లో ఎవరం కాదనం. కానీ ఏకపక్షంగా చేయటం ఒక ఎక్స్పెక్ట్ అయితే, ఆ ఇంటూరు రవికిరణ్ అన్న అతని విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ప్రభుత్వాలు ఇంత ఘోరంగా ఉంటాయా అని. ఎవరు పడితే వాళ్ళు కేసులు పెడతారంట, వెంటనే పోలీసులు అక్కడ క్షణాల్లో బయలుదేరిపోయి ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు 13 స్టేషన్లు తిప్పారంట. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతోంది? అసలు ఆంధ్రప్రదేశ్ రావాలంటేనే భయపడే పరిస్థితిని ఎందుకు సృష్టిస్తున్నారు? దీనివల్ల ఈ మొత్తం రెడ్ బుక్ వ్యవహారం వల్ల పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా భయం ఏర్పడదా? ఒకటి సార్, సోషల్ మీడియా అనేది ఈ కాలంలో వచ్చినటువంటి ప్రజల దగ్గరకు వచ్చిన ఒక కొత్త వెపన్. సహజంగానే తమ అభిప్రాయాల్ని ఎవరు అనుకూలంగానే ప్రతికూలంగానే లేదా తమకున్నటువంటి టాలెంట్స్ ని కానీ ప్రదర్శించుకోవడానికి అది ఒక పెద్ద అవకాశం వచ్చింది. వాస్తవానికి మన రాష్ట్రంలో దాని వినియోగం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్య నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ కూడా ప్రకటించినారు. ఆంధ్ర రాష్ట్రం, దక్షిణాదిలో ఆంధ్ర రాష్ట్రంలోనే స్మార్ట్ ఫోన్లు వ్యక్తుల యొక్క వాళ్ళ కెరీర్ గురించి చెప్పుకోవడానికి ఎక్కువ వాడుకుంటున్నారని, ముఖ్యంగా గృహిణులు కూడా. అయితే ఇదే సమయంలో కొద్దిమంది దీన్ని దుర్వినియోగం చేసినారు. వాళ్ళ మీద మీరు అన్నట్టుగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తి గురించి మాట్లాడాలి. అసలు సంబంధం ఏముందండి? ఇంట్లో భార్యల గురించి, ఇంట్లో తల్లుల గురించి, ఆడబిడ్డల గురించి, తర్వాత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కులాల్ని, మతాల్ని అన్నిటిని జోడించి నీచంగా పోస్టులు పెట్టిన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా లేదా ఎవరు
వ్యక్తులు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ ఒక్క సైడ్ మాత్రమే శిక్షించి ఒక్కరిని మాత్రమే అణిచిపెట్టి ఇంకొకరిని ఇక్కడ అణిచిపెట్టడం అంటే ఇంకొకరిని రెచ్చగొట్టడం, ఇంకొకరిని ముందుకు తీసుకురావడం, దానివల్ల సామాజిక సమతుల్యత ఏమి రాదు, మరింత అసంతృప్తులు పెరుగుతాయి. ఈ రోజు తాత్కాలికంగా అణచబడిన వాళ్ళు రేపు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ రెచ్చిపోతారు. దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? నిజంగా ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ఇంత అనుభవం ఉండేటువంటి ముఖ్యమంత్రిగా రెండింటిని బ్యాలెన్స్ చేసి, మా పార్టీలో ఏదో తప్పులు చేసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని కఠినంగా శిక్షిస్తున్నాం, అదే టైంలో ప్రతిపక్షాల్లో కొద్దిమంది ఉన్నారంటే ఖచ్చితంగా ప్రజలు అంగీకరిస్తారు, హర్షిస్తారు. కానీ అట్లా కాకుండా ఒకవైపు మాత్రమే అణిచిపెట్టే చర్యలు చేపడితే దాని దుష్ఫలితాలు చాలా తీవ్రంగా మళ్ళా భవిష్యత్తులో పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. సోషల్ మీడియాలో కాన్షియస్ గా ఒక ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. కానీ కొద్దిమంది సాఫ్ట్ టెంపర్ గాను మా మీద కూడా పెడుతుంటారు. ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడితే మా సాయంకాలానికి పోస్టులు వస్తున్నాయి. నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు సోషల్ మీడియాలోనే ఆయన బాధ అంతా చెప్పుకున్నాడు, తన కుటుంబం గురించి, తన భార్య పిల్లల గురించి అతను నీచంగా మాట్లాడినారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ఆధారాలతో సహా చెప్పినాడు. నేను ఈ విషయాలు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి పెడితే స్పందన కూడా లేదన్నారు. మరి ఎందుకని అంటే ఒక పక్షమే కాదు కదా, అన్ని పక్షాల్లో ఇది జరుగుతున్నప్పుడు ఆ పక్షాలకు సంబంధించిన బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు నిజంగా దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే నిష్పక్షపాతంగా చేయాలా, అది లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఓకే మీరు చెప్పింది కరెక్ట్, మేము కూడా దాంతో ఏకీపిస్తాం. అయితే ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే, ఆ తప్పు చేసినా చేయకపోయినా కూడా అసలు ఇష్టారాజ్యంగా 13 పోలీస్ స్టేషన్లు అన్ని చుట్టూ తిప్పటం, ఇంటూరు రవికిరణ్ అన్న అతని ఎగ్జాంపుల్ వింటే, అతని భార్య బాధ వింటే, మనిషి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారా? పోలీసులు ఇంత కర్కశంగా ఉంటారా? ఒకప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎవరో పళనియప్పను ఇటువంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇళ్లలో పడి జ్వరపడి నానా అరాచకం చేసేవాళ్ళు, అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళని. ఇప్పుడు ఆ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందనే భయం కలగదా ప్రజలకి? అదే చెప్తున్నాను సార్, అసలు ఇప్పుడు ఎక్కడైతే కేసు పెట్టదలుచుకున్నారో మీరు ఒక ప్లేస్ లో పెట్టవచ్చు, ఎక్కడ పెట్టినా కేసు. కానీ అట్లా కాకుండా ప్రతి జిల్లాల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లలో కేసులు సిస్టమేటిక్ గా పెడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒకే వ్యక్తి మీద అనేక జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇది ఒక కొత్త ట్రెండ్. మరి పోలీసు వ్యవస్థలు ఈ అవకాశం ఎందుకు కల్పిస్తున్నారో, నా మీద నేరం చేస్తే నా మీద సంబంధించిన కేసు నా ఊర్లో పెట్టవచ్చు, లేదా ఎక్కడైనా మీరు పెట్టదలుచుకుంటే ఒక ప్లేస్ లో పెట్టి, కానీ మొత్తం రాష్ట్రం అంతటా కేసులు పెట్టడం ఏంటి అంటే, ఇన్ని కేసులు ఉంటే ఇంకా వాడి జీవితంలో బయటకు వచ్చి ప్రజా జీవితంలో పనిచేసే అవకాశాలు లేకుండా భయాన్ని భయాన్ని సృష్టించడం. అంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ అయితే ఇప్పుడు రేపు వచ్చే గవర్నమెంట్లు కూడా వీళ్ళ మీద కూడా అట్లాగే చేస్తాయి కదా. ఏదో రోజు ఎల్లకాలం వీళ్ళే ఉండాలనే రూల్ లేదు కదా. సరే ఉంటే నియంతృత్వం వాళ్ళ ఇష్టం, అది ఏ రకంగా వెళ్తుందో అది వేరే విషయం. కానీ రేపు వీళ్ళు మారిపోయారు అనుకోండి, అప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా ఇంతకంటే ఓహో మమ్మల్ని ఇంత ఘోరంగా చేశారు, మిమ్మల్ని ఇంతకంటే ఘోరం చేస్తామని అనరా? అదే నేను చెప్తున్నాను సార్, ఈ రోజు ఎంత అణిచిపెడితే రేపు దానికి అంతకు ముంచిన ఇంకో రెచ్చగొట్టే విధానం బయటకు వస్తుంది. దానివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం? నిజానికి ఈ రాష్ట్రంలో ఇట్లాంటి అరాచక పద్ధతులు ఉండకూడదు, ఈ తప్పుడు ధోరణులు ఉండకూడదు అనుకుంటే గౌరవంగా అన్ని పార్టీల్లో ఇట్లాంటి శక్తులు ఎవరున్నారో ఏరేసేసి అట్లా లేకుండా ఒక పక్షాన్ని మాత్రమే అణిచిపెడతామంటే దాని ప్రతిఫలం దానికి టార్గెట్ గా ఎవరో ఒకళ్ళు పెద్ద లీడర్ని దగ్గరికి తీసుకెళ్లాలనేట్టుగా వాళ్ళ దర్యాప్తులు కానీ ప్రశ్నలు కానీ ఏంటో. మరి మాబోటి వాళ్ళం అయితే ఈ వయసులో ఏంటి ఎంత ఘోరంగా మారద్దా ఆంధ్రప్రదేశ్ అని మేమైతే అనుకోలేదు. బహుశా రాంభూపాల్ గారు మీరు కూడా అట్లాగే ఒక్క మాట చెప్పండి. అసెంబ్లీలో భూ దురాక్రమణ 2024 చట్టాన్ని నిన్న ప్రతిపాదించినారు. ఆ చట్టం చూస్తే పేదల మీద, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల మీద తీవ్రమైన ప్రయోగాలు చేసి ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనేటట్టుగా కనపడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం మీద చేసింది ఏమిటి? ల్యాండ్ చట్టం తీసుకొచ్చి దీని వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ లాగా మారింది. ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేటప్పటికి అదే యాక్ట్ ని అదే రూపంలో మళ్ళీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపాదించడమే కాకుండా ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉండేటువంటి పేద రైతులు కూడా తమ పొలం పక్కన ఉండేటువంటి ప్రభుత్వ భూమి ఏదైనా సాగు చేసుకుంటే వాళ్ళని కూడా శిక్షిస్తారట. పట్టణాల్లో ఎక్కడైనా గుడిసెలు వేసుకుని 1/2 సెంటు 1/4 సెంటులో పేదలుంటే ఆ పేదల్లో కూడా 10 ఏళ్ళు జైల్లో పెడతారట. అట్లా గుడిసెలు వేయించిన వాళ్ళు లేదా పేదలకు ప్రభుత్వ సాగు భూములు పంచినటువంటి రాజకీయ పార్టీల్ని, నాయకుల్ని తీసుకుపోయి జైళ్లలో నిర్బంధిస్తారట. అంటే దీని అర్థం ఏమిటి? కార్పొరేట్ కంపెనీలకు 1000 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పగించడానికి ఒక కుట్రపూరితంగా ఈ చట్టం, భూ దురాక్రమణ అనే పేరుతో ఈ చట్టం తెస్తున్నారు. నిజానికి ఈ చట్టం మీద అఖిల పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా లేదా అనేక ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం అంటే నియంతృత్వానికి ఇది పరాకాష్ట. సోషల్ మీడియాలో వ్యక్తులను అరెస్ట్ చేయడం అది వ్యక్తులకు సంబంధించిన సమస్య అయితే, మొత్తం సామాజిక సమస్యగానే ఈ రోజు ఆస్తులకు సంబంధించినటువంటి భూ దురాక్రమణ చట్టం చాలా తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది సార్.
చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇది చాలా కీలకమైన పాయింట్ కూడా. నిజంగానే పేదవాడు ఆక్రమిస్తే వాడిని ఖాళీ చేయించు, ఇంకో చోట ఎక్కడైనా ఇస్తారు, కానీ వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఏంటండి బాబు. ఇదే అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మళ్ళీ జగన్ గారు గుర్తుకొస్తారు కాబట్టి దాన్ని మార్చి ఈ రకంగా ఆయన ఏమి రీసర్వే చేసి ఎవరిదాళ్ళకి కేటాయించాడు. వీళ్ళు ఏకంగా శిక్షలు కూడా వేస్తామంటున్నారా? మరి ఇదేనా వాళ్ళు చేసే నిర్వాహకం? ఇది ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పింది నాకు చట్టం గురించి ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత విన్నాను. చాలా దారుణంగా ఉంది. వెంకటేష్ గారు, ఆ చట్టం చాలా దారుణం అనిపించట్లేదు ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం? సార్, ఇప్పుడు ఇలాంటి చట్టాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకి, దురాగతాలకి పరాకాష్ట లాగా ఉంటుంది. ఈ చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చిన రోజున ఈ చట్టం యొక్క గొప్పతనాన్ని కానీ లేదా ఈ చట్టానికి సంబంధించి కట్ అయిందా? రైట్. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. కొత్త ఆలోచనలతో సంపద సృష్టించిన తర్వాత అప్పుడు సూపర్ 6 హామీలు చేస్తారంట. ఇవన్నీ సొల్లు కబుర్లని ముద్రగడ గారు అంటున్నారు. మీరు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు ఇది 10 ఏళ్ళ అందరికీ తెలుసు సార్. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ లో, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మాటలు ఆయన గురించి, ఆయన గారడి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎంత పరిపాలన బాగా చేసినా కూడా మనం జగన్ని మరిపించలేము. ఎందుకంటే వాళ్ళు కలిసింది జనం ఓట్లతో కాదు, కాబట్టి మన పబ్లిక్ తో సంబంధం కాదు. నిజంగా పబ్లిక్ ఓట్లతో కలిసి ఉంటే ప్రజల మీద భక్తి ఉంటది, ఆ అభిమానం ఉండాలి, వాళ్ళకి ఎట్లా పరిపాలన చేయడం భయం కూడా ఉంటుంది. అదే నెక్స్ట్ టైం మన రాము ఇట్లా చేస్తే మనం బాగా చేయాలనే ఒక ఆతృత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దోషం మనం ఎంత చేసినా కూడా జగన్ మరిపించలేము. కాబట్టి నెక్స్ట్ అవకాశం వచ్చి ఇలాంటి అవకాశం మళ్ళీ ఈవీఎంలు చేసుకుంటే గెలుస్తాము, లేకపోతే గెలము. కాబట్టి మనం ఈ ఉన్న 4 రోజులు మనం చేయాల్సిన పనులు మనం చేసుకుని మనం సంపాదించుకొని మన అమరావతిని డెవలప్ చేసుకున్నాం. మ్యాచ్ కాస్త వస్తూ మళ్ళీ అమరావతి కాదనుకుంటే కోర్టులు ఉన్నాయి అప్పుకోద్దాం అనుకుని ఆ పందాలో పోతున్నారు. కానీ నిజంగా 6 వాళ్ళు హామీలు ఇచ్చారు. ఆ హామీలో ఒక్కడమైనా కాన్సన్ట్రేట్ చేస్తే చేద్దాం, అమలు చేసాము, ఇంకా కొత్త కూడా చేస్తామని చెప్తున్నారంట చంద్రబాబు గారు. ఎట్లా చేస్తారు? అది కాదు సార్. ఒక్క కేసు మీకు ఒక్క మాట అడుగుతాను. మీ జర్నలిజం లో ఇన్ని సంవత్సరానికి పనిచేస్తారు. ఒక్క ముఖ్యమంత్రి కానీ ఎవరైనా రాజకీయ ఇలాంటి హామీలు ఇచ్చి తొంగలో దక్కారా? ఇమీడియట్ గా ఏదో లాస్ట్ వచ్చి సరే 1-2 మనం చెప్పకపోవచ్చు, కాకపోవచ్చు, కానీ 6 నెలల లోపే కూడా ఒక్కడ కూడా అమలు కాకుండా ఇంకా దారుణంగా, ఎందుకంటే సోషల్ మీడియా అమలు దొరికితే మన గురించి బయటికి పోకూడదు అనే ఒక్క ఆలోచన తప్ప సెకండ్ పార్టీ లేదు, జనం ఓట్లేదు. వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. రైట్. ఉమామహేశ్వరరావు రామవర్పాడు నుంచి. ఉమామహేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. అది చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనేది అంత బూటకమేనండి. ఆయన 40 సంవత్సరాల 4 సార్లు 4 టర్మ్స్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ప్లే చేసుకుంటే జనాలకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రతిసారి ఏం వాగ్దానం చేశారు, అవన్నీ ఎగ్గొట్టారు. ఇంప్లిమెంటేషన్ చేసినవి తక్కువ. అట్లాగే ప్రతిసారి కొద్దిగా బేరీ చేసి 4 సార్లు కొద్దిగా వేయండి. అట్లాగే వైసీపీ వారి పార్టీకి కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని మనం ఇంకా తీసుకెళ్లాలండి. మండల స్థాయిలో అవసరం వస్తే తీసుకొని జనాలను సమీకరిస్తే దీని మీద అడవులు తగ్గిద్ది. తర్వాత ఏమండి ఒకటి కంప్లీట్ చేయండి. హలో, కంప్లీట్ చేయండి. విష్ణు గారు, పార్టీ ఇంకా యాక్టివ్ అవ్వాలంటున్నారు వారు, మీరేమంటారు సార్? కరెక్టే. ఇప్పుడు మేము ముందు ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ తీర్పు ప్రజలు ఏ విధంగా ఇచ్చారో, అసలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పా కాదా, అది పేపర్ బ్యాలెట్ మనం అంటున్నాం, ఈవీఎంలను జరుగుతుంది, అంతా చర్చ జరుగుతుంది. పార్టీ ఇప్పుడే మొత్తం పునరుద్ధరించుకుని కమిటీలు వేసుకుని అంతా కూడా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు, తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు, పెంచినటువంటి పన్నులు, వీటన్నిటి మీద కూడా మొత్తం యాజిటేషన్ రూపంలో రాబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మేము చేసినటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ల దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలు 2,78 లక్షల రూపాయల నిధులు జమ చేసి అన్ని వర్గాలకి మేలు చేశాం. ఈ తీర్పు రావడం ద్వారా కొంత ఇదే ఉన్నటువంటి వాస్తవం. దీన్ని గేరప్ చేసుకుని ముందుకెళ్ళి ఒక పాయింట్ అండి ఏంటంటే ఏం లేదు, నిన్న
కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. కంప్లీట్ మాట్లాడండి. నిన్న ఢిల్లీ పోయిన తర్వాత దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులని ఆంధ్రప్రదేశ్ పంపమని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈయన చూసి వచ్చేసారని చెప్పని చెప్తా ఉంటే మళ్ళీ తిరిగి ఢిల్లీ నుంచి పంపమని అడుగుతా ఉన్నారు. అలా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి. మంచి పాయింట్ చెప్పారు. మొన్నటిదాకానే అసలు వచ్చేసినట్టు చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ రాస్తే అది జనం నమ్మాలని ఏం పాడు. ఫైనల్గా వెంకటేష్ గారు టైం అయిపోయింది, సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. సార్ పూర్తిగా విశ్లేషణ చేయాలంటే ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీల వ్యవహారాన్ని తొంగలో తొక్కడానికి ఈ సోషల్ మీడియా వ్యవహారాలు, సోషల్ మీడియా కేసులు చెప్తున్నాయి. ఈ రోజు ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించారు కాబట్టి మొన్ననే మా బందర్ సమీపంలో 1,00,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ అని కూడా చెప్పారు. బీపీసీఎల్ సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలతో నిల్వలు వస్తున్నాయి, అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తుందని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఈ కుక్కుడు స్టోరీస్ అన్ని కూడా ఎలా ఉంటాయి అని అంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ శివాజీ సినిమాలో ఆయన నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఎలా అయితే ఇండస్ట్రీస్ రోడ్స్ పడిపోతాయో అలా పడిపోతాయి అన్నట్టుగా ఈ మీడియాతో మేనేజ్మెంట్ చేసి మీడియా మేనేజ్మెంట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక వారం రోజుల తర్వాత ఏ న్యూస్ ఏది ప్లే చేయాలో కూడా ఈయన డైరెక్ట్ చేసేటువంటి మళ్ళీ మారిపోతుంటాయి. ఏదైనా అన్ని మారిపోతుంటాయి. పరిశ్రమలు ఈ రోజు ఉండవు, నిన్న ఉన్నటువంటి పరిశ్రమలు ఈ రోజు ఉండవు. కొత్త పరిశ్రమ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ తీసేస్తారంటే 1,50,000 కోట్ల బడ్జెట్ తో మళ్ళీ కొత్త స్టీల్ ప్లాంట్ ఎక్కడో పెడుతున్నారంటే అది వస్తుంది కాబట్టి ఇది వదిలేద్దాం అనేది ప్రజల్ని మభ్య పెడుతూ ఉంటారు. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 10,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా యాక్సెప్ట్ చేసింది గత ప్రభుత్వంలోనే. దానికి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చామని చెప్పేసి డప్పు కొట్టి ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే అప్పుడేమో ఎత్తు తగ్గించేస్తారు ఇదని గందరగోళం చేశారు. ఇప్పుడేమో ఎత్తు తగ్గించితే కూడా లేదు చంద్రబాబు గారు చెప్పారు ఆఫీసర్లకి అట్లా తగ్గకుండా చూడండి, కేంద్రం నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చూసేది. ఇప్పుడేమో కాలువల సామర్థ్యం కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని వాళ్ళ సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. చాలా మసిపూసి మారేడుకాయలు చేసే దౌర్భాగ్య పరిస్థితి మీడియాకి రాకూడదు. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు గారు ఏదైనా అబద్ధం చెప్పుకొని అదొక పద్ధతి. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి, అది చాలా దుర్మార్గం. అప్పుడు జగన్ గారి టైంలోనూ అట్లాగే చేశారు, ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు. అసలంతా మారిపోయినట్టు, మొత్తం పచ్చగా అయిపోయినట్లు. ఓ పక్కేమో కర్నూలు, ఇందాక రాంభూపాల్ గారు చెబుతున్నారు కదా, అనంతపురం కర్నూలులో వలసలు వెళ్తూ ఉంటే అసలేమి జరగనట్టు అంత బ్రహ్మాండంగా ఉన్నట్టు. అప్పుడేమో కొద్దిమంది రైలు స్టేషన్ దగ్గర కనపడినా కూడా వలస వెళ్ళిపోతున్నారు, ఇంకేముందని రాశారు. సో ఈ పరిస్థితి ఎప్పుడు మారద్దో ఏంటో చూద్దాం. రైట్, సింగూరు వెంకటేష్ గారు, మల్లాది విష్ణు గారు, రాంభూపాల్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.